అయిపోయిందా చూడు అది ఇంకొకసారి బుజ్జి ఒకసారి తల మీద పోయి తలంబరా అంటున్నాడు ఆయన. వద్దు ఇది అంటున్నా. అది దగ్గరకు రా. ఒకేసారి 3 పోసుకోండి ఇంకా రాయసు బచ్చి బచ్చి బోర్లిరా అబ్బాయి మొత్తం పోయి ఏం కాదు. రాయసు బొర్లి పోయి ఎత్తున పోయాలి. అదేది ఆమె రానక్కేదినయ్యమే తీసుకోవాలి చిన్న చిన్న పిచ్చిం గారు కనుకో పిచ్చిం పరిచయం కట్టుకున్నాను. ఉన్నాడు గుడికి రాసి మా వాళ్ళు కుర్చీలో లేపండి కూర్చుంటారు కాసేపు. కూర్చోండి కింద కానీ నేను ముందు నువ్వు ఏదో పాడు నీకు వచ్చింది పాడు మీరు కూడా పాడాలి. జగతికి ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నిద్రాలా చెప్పాలి చెప్పాలి ఇద్దరు చెప్పండి ఇద్దరు కలిపి చెప్పండి. ఇద్దరు కలిపి చెప్తే పోనీ ఇద్దరే కలిపి ఎత్తురు ఏడకి ఒకటే వచ్చింది. ఏమెత్తావు పిల్లనిస్తావా పెద్దగా
ఎంతమందికి ఎత్తావు ఇక్కడ ముగ్గురు ఉండాలి నలుగురు నలుగురికి ఇస్తారా मेहंदी बख्शे అందరం కలిసి హ్యాపీ చెప్పాం కదా 500 ఇచ్చారు అంటే 5 తినేసి 5 పొందన్నమాట 500 ఇచ్చారు అట్లా ఉంటుందండి అంటే ఇంకా వెళ్తానే ఉండాలి సరేనా ఇంకా అయిపోయిందండి హారతి అయిపోయింది ఫోటోలు అన్న లేడు మా బావ అయితే మా అక్క మా బావ మా తమ్ముడికి బట్టలు ప్యాంటు షర్ట్ తీసుకున్నాడంట మరి మీ చెల్లికి నేను కూడా మా తమ్ముడికి ఏం తీసుకోలేదు మా తమ్ముడికి మా మరదలకి ఇద్దరికి బట్టలు పెట్టే కార్యక్రమం కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఇంకా త్వరలో అనమాట సరేనా త్వరగా అయితే ఇంటికి వచ్చిపోతాం మా బావ ఫోటోలు అని లేడు మరి మా నవ్వు రాయస్ ఇటు చూడు రజే యాడికి ఉదయం వెళ్ళావు అది డాక్టర్ పెళ్లి అయిపోయింది కదా సామాన్లు మొత్తం అంటే అక్కలు మేము అందరం శుభ్రంగా కడిగేసుకున్నాము అన్ని కడిగేసిన తర్వాత పెళ్లి రోజు నాన్ వెజ్ కాదు కదా వెజ్జే కదా అందుకని చెప్పేసి పెళ్ళిని మరుసటి రోజు చికెన్ అయితే తీసుకొచ్చారు అందరు తీసుకున్నారా అందుకని చెప్పేసి నేనైతే పొడవు పెట్టాను పెద్ద బాయిలేదంట పొడవు పెట్టేసి వెజిటేబుల్ మొత్తం కట్ చేసుకొని కర్రీ చేస్తున్నా మొత్తం తోవడం అయిపోయినాయా మొత్తం తోవడం అయిపోయినాయి ఇంకా పెద్ద ఉంటే మా పెదనాన్న మా మాయ్య వీళ్ళందరూ కడిగేసారు పార్టీ ఇస్తా అంటే చేస్తాను పార్టీ కోసం చేశారు లేకపోతే అసలు దాకా కూడా రాదు ఏం పార్టీ అంట వాళ్ళకి తగ్గాల్సిన పార్టీ పెళ్లి సామాన్లు అవన్నీ సర్దుకోవాలంటే మధ్యాహ్నం సర్దుకుంటారన్నా మధ్యాహ్నం సర్దుకుంటారు వీలైతే మనం పోదాంలే డబ్బు కూడా మంచం అవన్నీ బిగించాలి కదా డబుల్ కట్ మంచం అన్ని సామాన్లు తెచ్చుకుని వెళ్ళేగా మొత్తం బయటే పెట్టేశారు అది కూడా సర్దుకుంటే ఫస్ట్ వేసుకున్నాం కొంచెం టిఫిన్ తెచ్చారా మరి రాజేష్ వెళ్ళాడా లేదా తేవాలా తెప్పించుకున్నారు అబ్బాయి వెళ్ళకూడదు కదా బయట పసుపు బట్టల మీద వెళ్ళకూడదు అంటే పొలి మీద దాటుకోదులే కానీ ఊర్లో తిరగచ్చు కొట్లు కూడా పంపించట్లే వాళ్ళు పంపించారు నిద్రలకు ఎప్పుడు ఎల్లుండే వెళ్ళేది 3వ రోజు ఇలా 2వ రోజు రేపే గట్టయితే నిద్రలకు వెళ్ళేది కానీ ఇంకా వాడికి సామాన్లు ఈ రోజు మాయ ఫోన్ చేశాడు కానీ నిద్రకి వెళ్ళేటప్పుడు స్వీట్ హాట్ ఇవన్నీ ఉంటాయి కదా మరి తీసుకురావాలి వినకుండా వెళ్ళి తీసుకురండి నువ్వు ఏం వేస్తారు 5 వెరైటీలు లడ్డు జాంగిరి బూంది అట్టికాయ బాదుషాలు అలాంటివి మొత్తం 5 వెరైటీలా అక్కడి నుంచి అమ్మాయి గారి నుంచి అరిసెలు చేసిస్తారు బాక్సులు అరిసెలోనా లేకపోతే సలిపిండి కూడా చేపిస్తారుగా సలిపిండి చేసి అరిసెలు చేస్తారు అరిసెలే చేసిస్తారు ఇది ప్రెగ్నెంట్ సారి కోసం ఇంకా సలిపిండి ముఖ్యంగా ఐటమ్స్ బదులు సాంబలు వండాలి వంద సాంబలు వాళ్ళు ఇచ్చేవా గొడుగు కూడా కొనిపెట్టాలి కదా ఈరోజు గొడుగు కూడా ఉండాలిగా పిల్లలనే పంపిస్తారు పిల్ల తరపున గొడుగు పంపుతారా రేపు 3వ ఇద్దరికి నుంచి పోయినాక 5వ ఇద్దరికి వస్తారు కదా మనూరు అప్పుడు వచ్చేటప్పుడు లక్ష తాంబరం అని ఇల్లు తాంబరం ఇస్తారు గొడుగు పట్టుకోనా గొడుగు పట్టుకోవాలి అదే మనం చేసినట్టేగా ఏం చేస్తారు మెక్కాయ మీ పెద్ద వాళ్ళు సామాన్లు కడిగేసి ఇంకా అమ్మ చికెన్ తెచ్చుకున్నారుగా వండుకుంటా ఉన్నారు నేను ఇంకా ఎందుకు అని చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చా
ఇంకేమా సంగతి? చెప్పాలి బాబా. కారం కూడా వేసుకున్నాం ఒకసారి. ఓయ్ వద్దే రండి. రానక్కాయకి ఏం మేము పంపించిన పిచ్చిని ఆహా నాకు అదే కావాలి. ఈ నల్ల చీర నేను రేపు అటు వస్తాగా. అవునా నీకేం లేవే నీకు. కాదులే నేను వచ్చిన కూడా వస్తుందా కంపోస్ట్ లో పెడదామని బయట వేసా. సరే సరే అందుకెళ్ళి నేను బయట వేసి కూడా మడత వేసుకుంటా మాట్లాడదాను. అది వేసిపోతున్నావా? వేసుకో. సరే సరే జాగ్రత్త పండి. సరే మరి ఏం దండ దాంట్లేదు కానీ లేదు. ఏం జరిగిందో తాతలు ఉన్నారంట. తాత పెద్ద తాత చిన్న తాత వాళ్ళు తెలిసిపోయారు. సరేనండి, అక్కా చెల్లెలు చీరలు పంచుకోవడం రేపు నేర్చుకోవడం కూడా అయిపోయింది. ఈరోజు పెళ్ళి ఉందంట. అక్కయ్య అటు ఎడవెళ్ళి పోకుండా ఎడ నుంచి రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళి అటు నుంచి అటు ఎడవెళ్ళి వెళ్తారంట. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ చీర అమ్మ రేపు వస్తారు కదా నా కాడకు వచ్చి నా కాడ బీరో నిండా నా చీరలే నీకు నచ్చినవి తీసుకొచ్చుకుంది కదా అంటుంది. చీరల సంగతి పక్కన పెడితే కర్రీ అయితే మనకి మొత్తం రెడీ అయినట్టే. ఒక 2 నిమిషాలు బాగా మరగనే చేసుకొని వేడి అన్నం కూడా వండేసుకొని తినొచ్చు. రాత్రి ఆరతి చెప్పు నేను లేను కానీ బాగా జరిగింది కదా సందడి సందడిగా. తిప్పేటప్పుడు బాబా మామూలు పన్నీర్ జరగలే అసలుకి. తలిపైపో వెళ్తురు లాన్ పడుతుంది. బాగుంది. అమ్మాయి సాంగ్ పాడి లోనకి రావాలి. మమ్మల్ని మేడం అంటుంది కానీ అప్పర్న సాంగ్ పాడట్లా. అయినా మా అమ్మాయి బాగానే కలిసిపోయింది కదా. అసలు మామూలుగా కాదు, కలిసిపోతే అమ్మాయి అన్నిట్లో బాగుంది. ఇంకా హార్ట్ తిప్పేటప్పుడు 5 తీసాము అక్కాయాలమే. 5 తలకు 500 ఇవ్వండి అని చెబితే 500 వేసాడు బావా. 5 కలిసి ఒక 500 వేసాడు. ఒక్కొక్కరికి 100 తలాకి 500 10 ప్లేట్ లో పెట్టి లోనకు పోవాలి, లేకపోతే అరుగు మీద కూర్చుంటారు అంటే నవ్వుతున్నారు. అదే మనకి ఆడపిల్ల కట్నం లాస్ట్ అన్నది లోనకు పంపిపోతుంటే వదిన 500 ఉంచుకోండి పిల్లల్ని ఇస్తాలే మీ అబ్బాయికి అని అంది. మంచి మాట అంది. ఇంకా అందుకులే అని చెప్పేసి పెళ్ళెత్తారా ఇదే ఒప్పుకునే మాట. నేను వీడియో కూడా తీస్తున్నా గుర్తుకని చెప్పి సాను పంపించేసాం. చాలా ఫన్నీగా జరిగింది. మత్త పుట్టింది సుజాత పుట్టిద్దిలే. 3 అటుకే తింటాం. అటు కవర్ పెట్టాను, ఇప్పుడు 2 అటుకలు తింటాం. లాగెత్తా ఉంది. ఏదో తీసుకున్నా అటుకాయ చంపలు ఆయత్తా.
ఆ? దొంగ పిల్ల. సరేనండి, కన్నం కూరలు అయితే వండడం అయిపోయింది. మా నాన్న వచ్చాడు, అన్నం పెడుతున్నా. Hey.